బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు హాజరైన భారత ప్రధానమంత్రి సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్న మోదీ. భారత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్న నితిన్ గడ్కరీ, ఎలక్ట్రిక్ ర్యాపిడ్, హైపర్ లూప్, రోప్వేస్ వంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడి. ఖమ్మం, కొత్తగూడెంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన మంత్రులు. 1,00,000 కోట్లతో డ్వాక్రా మహిళలకు రుణాలిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న భట్టి విక్రమార్క. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎడ్జ్బాస్టన్లో చారిత్రక విజయం దిశగా భారత్. డ్రా కోసం ప్రయత్నిస్తున్న ఇంగ్లాండ్. వికెట్లు కాపాడుకునేందుకు తంటాలు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు. వరదల ముప్పు పొంచి ఉందని విపత్తుల శాఖ హెచ్చరిక. అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు. హిమాచల్ ప్రదేశ్లో రెడ్ అలర్ట్. 75కు చేరిన మృతుల సంఖ్య. ఇటు నాసిక్లోనూ ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతున్న గోదావరి.